నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. ఏ దేశమెగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు కవి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 23వ తేదీన అమెరికా రాజధాని నగరమైనటువంటి వాషింగ్టన్లో ఆ దేశంలో స్థిరపడినటువంటి భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఎక్కడ ఏ దేశంలో ప్రసంగించినా, ఏ దేశాల్లో పర్యటించినా ఆయా దేశాల అధినాయకుల మన్ననలను, ఆ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో నరేంద్ర మోడీ తనకు తానే సాటిని రుజువు చేసుకున్నారు. మనకు ఆయనంటే ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, అది వేరే విషయం. సరే, ఆయన విషయం కాస్తంత పక్కకు పెడితే, ఆయనకు ఎంతటి గొప్ప వక్త అనేటువంటి విషయం కూడా కాస్తంత పక్కకు పెడితే, మాట్లాడడం చేతనైనటువంటి వాళ్ళు మాట్లాడితే వినసొంపుగా ఎలా అయితే ఉంటుందో, సరిగా మాట్లాడడం చేతగాని వాడిని చూస్తే మొత్త బుద్ధిస్తుంది. ఇదే అమెరికా పర్యటనను ఇటీవలే ముగించుకుని వచ్చినటువంటి రాహుల్ గాంధీ అమెరికాలోని అనేక ముఖ్య నగరాలలో భారతీయ భారతదేశపు పరువు ప్రతిష్టలను మంటగలిపేటువంటి విధంగా, భారతదేశ సంస్కృతిని కించపరిచేటువంటి విధంగా, భారతదేశపు రాజకీయ నాయకత్వానికి కళంకం తెచ్చేటువంటి విధంగా మాట్లాడినటువంటి వైనాన్ని మనం అందరం చూసాం. అదే కూడా కాదు, ఆయన అజ్ఞానాన్ని ఆయన మరోసారి బయటపెట్టుకున్నాడు. రాహుల్ గాంధీ గారు ఇలా తెలిసి తెలియకుండా మాట్లాడి పప్పు అనేటువంటి పేరుని సార్థకం చేసుకున్నారు. తెలియని విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తెలియనప్పుడు మౌనం వహించడమే ఉత్తమమైనటువంటి మార్గం. దీనికి సంబంధించి ఒక మంచి కథ చెప్తాను నేను మీకు. ప్రస్తుతం మధ్యప్రదేశ్గా ఉన్నటువంటి పూర్వపు ఉజ్జయిని నగరాన్ని చంద్రగుప్త విక్రమాదిత్యుడు అనేటువంటి రాజు పరిపాలిస్తుండేటువంటి వాడు. ఆయన ఆస్థానంలోనే మహాకవి కాళిదాస్ అనేటువంటి ఆయన ఉంటూ ఉండేవాడు. కాళిదాస్ అనగానే మీకు మొన్న వచ్చినటువంటి సినిమా శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం, అటు కుమార సంభవము, ఇటు రఘువంశము, ఇటు మేఘదూతము, ఇట్లా దాదాపు 64 అద్భుతమైనటువంటి కావ్యాలను, నాటకాలను రాసినటువంటి గొప్ప సాహితీమూర్తి. ఆయన దగ్గరకు ఓ రోజున పేద బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా, కుటుంబ భారం పెరిగిపోయింది, పోషించలేకపోతున్నాను, నాకు సరైనటువంటి ఆదాయం లేదు, కాబట్టి మీరు ఏదో విధంగా నా ఎద్దు దయ ఉంచి రాజాశ్రయం కల్పించి రాజదర్శనం చేయించి నాకు కొంచెం ధన సహాయం చేయించగలరని కాళ్ళ మీద పడిపోతాడు. సరే, దిక్కులేని పరిస్థితుల్లో పాపంలే పోనీలే అని అనుకుని, రేపు ఉదయం 6 గంటలకల్లా వచ్చేవయ్యా, 9 గంటలకు రాజదర్బార్కు వెళ్ళిపోదాము అని అంటూ కాళిదాసు ఆయన పంపించాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆయన 6 గంటలకే కాళిదాసు గారి ఇంటికి వచ్చేశారు. కాళిదాసు గారు తనకున్నటువంటి బట్టలలో మంచి మేలు రకమైనటువంటి బట్టలు తీసి ఆయన చేత ధరింపజేసి, బాగా విభూది పట్టెడలను పెట్టించి, మంచి తలపాగా చుట్టి ఆయన బ్రహ్మాండంగా తయారు చేసి, ఇదిగో పంతులు, నువ్వు మాత్రం అక్కడ ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో నోరెత్తడానికి వీల్లేదు, నువ్వు మౌనవ్రతంలో ఉన్నావని చెప్తాను, నువ్వు గనక నోరెత్తావా నీ ప్రాణం తీసేస్తాను అని గట్టిగా హెచ్చరిస్తారు. నేను మౌనంగా ఉంటాను, నాకు కావాల్సింది ధన సహాయమే కదా, నేను నోరు విప్పనుగాక విప్పను అని ప్రామిస్ చేస్తాడు ఆ పేద బ్రాహ్మణుడు. సరే, ఆయన తోడుకొని కాళిదాసు రాజదర్బార్కి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా, మా గురువుగారు ఈయన కాశ్మీర్ నుంచి వచ్చారు, ప్రస్తుతం మౌనంలో ఉన్నారు అని చెప్పి రాజుగారికి పరిచయం చేస్తే, కాళిదాసు అంతటి మహాకవికే గురువు అయినటువంటి ఈ పెద్ద మనిషి ఎంతటి మహానుభావుడై ఉంటాడు అని చెప్పి ఆయనకు కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తి మీద తల్లుకొని ఆయనకు పాలాభిషేకం చేసి, ఇలా ఒకటేమిటి అన్ని సముచితమైనటువంటి సత్కారాలు చేసి, తన రాజభవనంలో ఉండేటువంటి విశేషాలన్నింటినీ తానే స్వయంగా చూపించడం కోసం ఆయన వెంట పెట్టుకుని రాజభవనంలోకి తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడ రాజభవనంలో ఉండేటువంటి గోడల మీద రామాయణ భారత చిత్రాలన్నీ కూడా కథలు చిత్ర రూపంలో వేసి ఉంటారు. అందులో సీతాపహరణ సన్నివేశం ఏదైతే ఉంటుందో, సీతను రావణాసురుడు అపహరించుకుపోయేటువంటి సన్నివేశాన్ని చూసి పైపెచ్చు అంతమంది చుట్టూరా ఉండేటువంటి వాళ్ళందరూ తనను మహాపండితుడుగా గుర్తిస్తుంటే దాన్ని చూసి ఆగలేక, వీడు రావణుడు కాదు అని అంటాడు. కాళిదాసు గారు అదిరిపడిపోతారు. ఈ దిక్కుమన్న విధవని మౌనంగా ఉండమంటే వీడేమిటలో నోరు తెరిచాడు అని అనుకుని కాలు కసక్కం దొక్కి, నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మాట్లాడకు అని సైగ చేసి వెంటనే అక్కడ ఉండేటువంటి రాజుగారిని ఇతరులందరినీ ఉద్దేశించి, రావణాసురుడి తమ్ముళ్ళైనటువంటి విభీషణుడి పేరులో 2వ అక్షరం బావున్నది,
మరొక తమ్ముడైనటువంటి కుంభకర్ణుడి పేరులో కూడా రెండవ అక్షరం భా ఉన్నది. తమ్ముళ్ళిద్దరు అంటే కుంభకర్ణుడు విభీషణుడు తమ్ముళ్ళ ఇద్దరి పేర్లలో రెండవ అక్షరం భా ఉన్న పెద్దవాడు, అందరికన్నా పెద్దవాడైనటువంటి రావణాసురుడి పేరులో రెండవ అక్షరం బా లేకపోవడం బాగోలేదనేటువంటి ఉద్దేశంతో వీడు రావణుడు కాదు అనంటూ మా గురువు గారు చమత్కరించారు అని సర్ది చెప్పుతాడు కాళిదాసు. బయటకు వచ్చిన తర్వాత చెడామడా తిట్టి, నోరు మూసుకోమని చెప్పానా, తెలివి లేనప్పుడు తెలివి లేని వాడిగా ఉండాలి. నువ్వు దేనికి వచ్చావు? సహాయం కోసం వచ్చావు. నీ పాండిత్యాన్ని ఎవడు ప్రదర్శించమన్నాడు? నీ నోరెవడు తెరవమన్నాడు అని బాగా ముక్క చివాట్లు పెట్టి పంపించేస్తాడు. రాహుల్ గాంధీ గారు కూడా ఈ కథ నుంచి ఏదైనా నేర్చుకునేట్లయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేటప్పుడు, విదేశాల్లో పర్యటించేటప్పుడు భారత ప్రతిష్టను మంటగలిపేటువంటి విధంగా ప్రసంగించకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చే పక్షంలో దాన్ని షేర్ చేయండి ఇతరులతోటి. అదేవిధంగా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉండేటువంటి గంట సింబల్ని కనుక కొట్టే పక్షంలో మేము కొత్త వీడియో వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. నమస్కారం. థ్యాంక్ యూ. మీ జర్నలిస్ట్ కృష్ణమోహన్.